అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. ఈ రోజు వీడియోలో మస్క్ మిలాన్ షర్బత్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం నార్మల్గా చేసుకునే కర్బూజా జ్యూస్ కన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కర్బూజా పళ్ళ వల్ల మన బాడీకి కావాల్సిన హైడ్రేషన్ అందడమే కాకుండా వేసవి కాలంలో శరీరంలోని వేడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా దీంట్లో మనం వాడుతున్న సగ్గుబియ్యం, సబ్జా గింజల వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. రెసిపీలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ షర్బత్ కోసం 2 స్పూన్ల సబ్జా గింజలు, 3 స్పూన్ల సగ్గుబియ్యాన్ని కనీసం ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత సబ్జా గింజలు ఇలా బాగా నాని రెడీ అవుతాయి. అలాగే సగ్గుబియ్యం కూడా మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మనం ఉడికించుకోవాలి. ఒక ప్యాన్లో ఈ సగ్గుబియ్యాన్ని నీళ్ళతో పాటు వేసి బాగా లో ఫ్లేమ్లో కలుపుతూ ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు కాబట్టి ఇవి ఉడకబెట్టడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇవి ఉడికిన తర్వాత దీంట్లో ఒక 1/2 లీటరు చికెన్ పాలను వేసుకోవాలి. పాలు వేసిన తర్వాత అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో స్వీట్నెస్ కోసం 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాల పాటు ఈ పాలను బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్లో కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెంగా పాలల్లో వేస్తూ ఉండకట్టకుండా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 2 నిమిషాలకి ఈ పాలు కొంచెం చిక్కగా అవుతాయి. ఇవి మరీ ఎక్కువగా ఉడికిస్తే బాగా దగ్గరగా అయిపోతుంది కాబట్టి చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కర్బూజా పండును తీసుకుని లోపల ఉన్న గింజలు మొత్తం తీసివేసి గుజ్జును ఇలా చూపిస్తున్న విధంగా స్కూప్ చేసుకోవాలి. దీంట్లో నుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల గుజ్జును తీసి పక్కకు పెట్టుకోవాలి. మిగతా పల్పుని మిక్సీ జార్లో వేసుకుని వాటర్ వేయకుండా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న పాలు సగ్గుబియ్యం మిశ్రమంలోకి కర్బూజా పండు గుజ్జును వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నానబెట్టుకుని ఉంచుకున్న సబ్జా గింజలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కర్బూజా ముక్కలను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని కనీసం ఒక 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీ అయిన మస్క్ మిలాన్ షర్బత్ రెడీ. ఈ వేసవిలో మీరు కూడా తప్పనిసరిగా ఈ మస్క్ మిలాన్ షర్బత్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.